నమస్కారం. నేను మీ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ అండి, నమస్కారం. నేను మీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మా ఎక్స్ట్రా చాలా క్యూట్ గా ఉంది. థాంక్యూ రోజా గారు, థాంక్యూ. ఒకప్పుడు శనివారం ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు గురువారం శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. బికాజ్ ఆఫ్ జబర్దస్త్. నో బ్రో, ఇట్స్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆల్సో. కూల్ బ్రో, చిల్ బ్రో. ఈ మధ్య మీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఏదో మిరపకాయలు మిర్చి స్కిట్ అనేది చేస్తున్నారంటే ఏంటి? ఇంతకు ముందు జడ్జిలకు మండేలా స్కిట్లు చేశారు, ఇప్పుడు వాళ్ళకి మండేలా స్కిట్లు చేసుకుంటున్నాను. సూయా 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 అట్టా ఎట్టా పుట్టేస్తావే అన్న సూయా. అర్జెంట్ గా మా రష్మికి కూడా ఒక పాట రాయించాలా? మా యాంకర్ టైం కి సెట్ మీదకి వచ్చింది. మీ యాంకర్ దగ్గర టైం ఉండొచ్చు, మా యాంకర్ దగ్గర టైమింగ్ ఉంది. తెలుగు రాని యాంకర్ తో మేమేం మాట్లాడతాం? కట్అవుట్ ఉన్న వాళ్ళకి కంటెంట్ అవసరం లేదని చెప్పు బ్రో. మా యాంకర్ ఇప్పుడు వస్తది చూడండి, స్టేజ్ మొత్తం ఊగుద్ది. గున్న గున్న మామిడి ఇల్లా గున్న మామిడి తోటకి మేము లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం. హాయ్ రష్మి. హాయ్ అను బేబీ. ఆపు, యాక్షన్ నీకు తెలుసు నాకు తెలుసు, ఎందుకు ఇంత యాక్షన్? మూవీస్ ఆన్ చేస్తున్నావా, ప్రోగ్రామ్స్ చేస్తున్నావా? ఈ లిప్స్టిక్ ఎక్కడ కొన్నావు? నీకు కావాల్సింది అడుగు. చెక్ వచ్చిందా? 2 రోజులు పడుతుందంట, 2 రోజులు పడుతుందంట. నువ్వేంటి? సెల్ఫీ. సే బేబీ, సే బేబీ. నేను బెంచ్ సార్. స్కూల్లో బెంచ్ ఒకలా వాడతారు, సినిమా థియేటర్లో ఒకలా వాడతారు, కానీ ఈ పార్క్ లో కూర్చోవడానికి తప్పించి మిగతా అన్నింటికి వాడతారు సార్. డార్లింగ్, నేను పార్క్ వచ్చాను. ఎంతసేపు అయింది? ఆల్రెడీ 3 అవర్స్ అయింది. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఒరే ఈ అమ్మాయి ఎవర్రా? ఇంతకు ముందు శారద ఉండేది, మాధవి ఉండేది, కొత్తదా? ఎప్పుడు నుంచిరా? అబ్బా, సిగ్గోట దరిద్రం. మా గ్యాప్ ఇస్తా మాట్లాడతాం మేము. దొబ్బుతున్నా కంటిన్యూ. గడ్డం సార్ అంత పెంచారు? మా ఫ్రెండ్ వాడు లవ్ లో ఫెయిల్ అయ్యాడండి. ఆడి ఫెయిల్ అయితే మీరు పెంచడం ఏంటి? ఆడి గడ్డం పెరట్లో నన్ను పెంచమని చెప్పాడు. మీరేంటి బ్లాక్ అయిపోయారు? ఫ్రెండ్ వాడు సౌత్ ఆఫ్రికాలో ఉంటాడు. ఆడు సౌత్ కూడా మీరు బ్లాక్ అయ్యారు. ఆడు వైట్ ఉంటాడు, అక్కడ నల్లగవట్లేదు, నన్ను అవ్వమంటే నేను అయ్యా. నమస్కారం అండి, నేను వాడని. ఏమండి, అందరూ ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుంటారండి, నాకు మాత్రం పెయింటింగ్ పాడేయరు. ఈ రోజు చూద్దాం వీళ్ళు ఏమైనా పెయింటింగ్ గీటింగ్ చేపిస్తారో. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక. విధి వక్రించడం అన్నా విధి వంచడం అన్నా ఇదేనేమోరా? అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటే కానీ నాయనా నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు అక్కడికే వస్తావు అనే డైలాగ్. ప్రతిరోజు తెల్లారితే చాలు ప్రతి ఇంటికి మేము కావాలి, తెల్లవారితే చాలు ప్రతి పంటకి నేను కావాలి. అంటే నాతోటి పోటీ అవుతున్నావు నువ్వు? ఇల్లంతా ఊడ్చో మూల పడుకొని నీతో నాకు పోటీ ఏంటి? మన లెవలే వేరు. ఎవరైనా ఊరు వెళ్తున్నారనుకో, ఏమండి బ్రష్ పెట్టుకున్నారా అంటది, అంతేగాని ఏమండి చీపురు కట్ట పెట్టుకున్నారా అని అడుగుద్దేంటి? నేను జబర్దస్త్ ప్రాపర్టీని. నా ప్రాపర్టీ వాడకుండా ఏ టీమ్ లీడర్ స్కిప్ చేయలేడు. ప్రాపర్టీ కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా సార్, ఆ ప్రాపర్టీ ఫీలింగ్స్ ఏంటో నేను చూపించబోతున్నాను. నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. పైనాపిల్ ఏది? పైనాపిల్ రెడీగా ఉంది. ఈ పిల్లలందరూ ఏరి? రాకేష్ అన్నయ్య, నేహాంత్, దీవెన ఏం చేస్తున్నావు అమ్మా? మన స్కిట్ రాస్తున్నా అన్నయ్య. మరి అందులో పంచులేవమ్మా? మన స్కిట్ లో పంచులు ఉండాలా అన్నయ్య? రైట్, సూపర్ చాలా బాగా వచ్చింది. ఎవరు నువ్వు? పైనాపిల్ కావాలని అడిగావు కదా? అడిగాను. పైనాపిల్ ప్రాపర్టీ లేకుండా నేను స్కిట్ చేయని చెప్పా కదా? చెప్పాను. ఎందుకు బాలేదు? జడ్జెస్ ఇవాల్టి విన్నర్స్
అందరూ నాకు కొంచెం కోపం ఎక్కువ సార్, అందుకే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నా. 10 నుంచి అంకెలు వెనక లెక్క పెడితే కోపం తగ్గిపోద్దండి. అవునవును. హనుమంతరావు గారు గుడ్ మార్నింగ్. ఏమైంది సార్, మీరు ఓటు వేయలేదా? ఏమి వేస్తామని వేయలేదు సార్. ఓట్ అంటే మన భవిష్యత్తుకు రూటు తెలుసుకోవాలి. ఓటు ఇచ్చారు సార్. అయ్యో ఏమనుకోకుండా 10, 9 క్యూలో ఎవరు నిలబడతారని వేయలేదు సార్. సినిమాకి వెళ్ళినప్పుడు నిలబడలేదురా నువ్వు? క్యూలో నిలబడతాను. బస్ ఎక్కినప్పుడు ఓటు ఏ వేలు తెస్తారా? ఇదే వేలుతో కదా. అంత ఓవరాక్షన్ చేస్తావరా, ఇక్కడే ఉంది కదా. వెరీ పవర్ఫుల్ బ్యాండ్ పేస్ట్ బాలామణి గారు, ప్లీజ్ వెల్కమ్. ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ నుంచి ఇక్కడ వాయిస్తాడేంటి సార్? మనుషులు క్రియేట్ చేసిన ఇన్స్ట్రుమెంట్ కన్నా దేవుడు క్రియేట్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ మా వాడు బాగా ఎక్కువ వాడుతూ ఉంటాడు. దుమ్ టాక్ టాక్. ఏ లాస్ట్ లో భలే సౌండ్ వచ్చింది, మళ్ళీ ఒకసారి చెయ్యి. ఇది ఎప్పుడు పడితే అప్పుడు రాదు, అది వచ్చినప్పుడే మనం ఫాలో అయిపోవాలి. మా ఆయనకు చిన్న రోగం ఉంది. 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో యాక్షన్ కట్ కి బానిసయ్యాడు. యాక్షన్ అంటే స్పందిస్తాడు, కట్ అంటే స్పందించాడు. ఒకసారి చూడండి మీరు. ఏమంటే కాఫీ తీసుకోండి. యాక్షన్, కాఫీ తీసుకోండి. కాఫీ తేవడానికి లేట్ అయిందే సుశీల. పాలవాడు లేట్ చేశాడండి. పాలవాడు లేట్ చేశాడా? అయినా నీకు సిగ్గుసేరం లేదు? పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చి నాకు ఇస్తే కానీ షూటింగ్ వెళ్ళడం తెలీదా? జాగ్రత్త, నిన్ను ఎలా కొడతానంటే కట్టు కట్టు. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. అమ్మో అమ్మో అమ్మో, మన ఇంటి దొంగలు పట్టారండి. ఏమండి మన ఇంటి దొంగలు పట్టారండి. యాక్షన్, ఏమండి మన ఇంటి దొంగలు పట్టారండి. దొంగలు రేయ్. కట్ 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 కట్. టచప్. అంటే వీని వీక్నెస్ కట్ చూసుకుంటే సంగతి. ఏమండి అయ్యో నా బంగారు తీసుకెళ్తారు. ఏమండి యాక్షన్. రేయ్ దొంగ కట్. రేయ్ దొంగ కట్. టచప్. ఇంకా ఆటో పని మానేద్దాం అనుకుంటున్నాను సార్. అమ్మయ్యా. ఈ న్యూ ఇయర్ నుంచి కొత్త రిజల్ట్స్ తీసుకున్నాను. ఆటో 2.0 స్టార్ట్ చేస్తున్నాను సార్. అంటే ఆటో కన్నా కొంచెం బెటర్ వర్షన్ అన్నమాట. మీరు ఎంజాయ్ చేస్తారు సార్. భయ్య అందరూ ఆటో పంచులు వేస్తారు, కాకపోతే మీది బాగా ఎఫెక్టివ్ ఉంటుంది భయ్య. ఎలా? అందరూ ఆటో పంచులేసి బతుకుతుంటారు, మీ ముగ్గురు ఆటోలో బతుకుతుంటారు. ఇంత లేట్ ఏంటండి? ఏం లేదు, ఇంటి దగ్గర వచ్చినప్పుడు పన్ను కట్టుకొని వచ్చారు ఇంటి పన్ను. రాళ్ళు వస్తాయి. నువ్వేరా లేట్ అయింది. దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందిరా. సీనిగాడు సుధీర్గా నన్ను చూసి బాగా ఎదలైపోయారా? మీ ఇద్దరు చేంజ్ అవ్వండి. నువ్వు వేరు మేము వేరేంట్రా. మందు అవుతావా? ఓకే, విత్ ఐసా వితౌట్ ఐసా? సుధీర్, శ్రీను, ఆకలేస్తుంది. గంట నుంచి వెయిట్ చేస్తున్నా. అరే నువ్వేం చింతించుకో. అరే ఆకలేస్తుందిరా. వెయిట్ చేయరా. బరే ఆ. నిన్న ఒక పాట చూసారా? బంతే చావంతే ముద్దాడుతున్నాయిలే. అరే శ్రీను, ఆ. నీ మధ్య తేడాగా బిహేవ్ చేస్తున్నారా? ఇది కరెక్ట్ గా ఉంది. నువ్వు అంత ఓవర్ యాక్షన్ చేయవసరంలా. ఏంట్రా పంచులు, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏ మాటగా మాట చెప్పాలి సార్? ఇప్పుడు వరకు వేసిన పంచులన్నీ పెద్ద రాడ్డు సార్. ఇదే మా మామయ్య గారు. హలో భయ్యా, ఏం చేస్తున్నావు? ఆకాశానికి ప్లాస్టింగ్ చేస్తున్నాను. ఆకాశానికి ప్లాస్టింగ్ అదేంట్రా? ఎప్పుడు పడితే అప్పుడు వర్షం కురిసి మా ఇల్లు మొత్తం తడిసిపోతుందండి, అందుకే ప్లాస్టింగ్ చేస్తున్నాను.